వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలి అంటూ ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ, మానవాహారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముస్లిం వక్ఫ్ బోర్డులోని వివిధ అంశాలను సవరిస్తూ తీసుకువచ్చిన ఉమీద్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ ముస్లిం ఐక్యవేదిక కన్వీనర్ మొహమ్మద్ నౌషాద్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ, మానవాహారం నిర్వహించారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అన్ని మసీదుల ముతావల్లిల ఆధ్వర్యంలో గణపతి సెంటర్ నందు మానవాహారంగా నిలబడి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం గణపతి సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక నాయకులు వజీరుద్దీన్ షరీఫ్ మరియు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈమని గ్రీష్మ కుమార్లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు దేశంలో దశాబ్దాలుగా ఉన్న లౌకికవాదానికి భంగకరమని, హిందూ దేవాలయాల బోర్డులోకి సభ్యులుగా అన్య మతస్థులకు లేని అవకాశం ముస్లిం వక్ఫ్ బోర్డులలో కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం ప్రజలకు దక్కాల్సిన ముస్లిం దాతల భూములను, ప్రార్థనా స్థలాలను క్రమంగా కబ్జా చేసేందుకే ఈ చట్టం ఉపకరిస్తుందని, తక్షణమే ముస్లిం వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు జామియా మసీద్ ముతావలి అబ్దుల్ అజీజ్ బాషా, మర్కజ్ మసీద్ వైస్ ముతావలి అబ్దుల్ రవూఫ్ షహీన్, కురేషి మసీద్ ముతావలి ఫహీం, బస్టాండ్ మసీద్ ఇమాం ముర్తాజా, ఎన్టీఆర్ కాలనీ ఆయిషా మసీద్ ముతావలి జిలానీ, వైఎస్ఆర్ కాలనీ మసీద్ ముతావలి ముజహర్, జిల్లా జమాత్ అధ్యక్షులు మహమ్మద్ నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకించండి, వక్ఫ్ వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకించండి, వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించండి, వక్ఫ్ సవరణ చట్టాన్ని అవడం జరిగింది. నిన్నగాక మొన్న తమిళనాడు అసెంబ్లీ కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పటికీ కూడా దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీన్ని కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అధికారం ఉంది కదా అని చెప్పేసి చేస్తే కనుక మొత్తం ముస్లిం ప్రజానీకం వ్యతిరేకిస్తారని చెప్పి, తిరగబడతారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఓటు రాజకీయాలు చేయొద్దు, ఏదో హిందువుల ఓట్లు కావాలనేటువంటి దాని మీద మైనారిటీ ప్రజలను అన్యాయం చేయడం సరైనది కాదు. మీరు గత సంవత్సరం క్రితం మణిపూర్లో చర్చిలను తగలబెట్టించారు. ఇవాళ మసీదులు లేకుండా చేయడం కోసం, అసలు శ్మశానాలు కూడా లేకుండా చేయడం, మైనారిటీగా ఉన్నటువంటి ముస్లిం ప్రజల మీద లౌకికత్వానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి బిల్లు సరైనది కాదు.
తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపసంహరించుకోని పక్షంలో మొత్తం ముస్లిం ప్రజానీకం యొక్క వ్యతిరేకతను మీరు ధర్మాగ్రహాన్ని చవి చూడక తప్పదని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పాస్ అవటం వల్ల ఎన్నో లక్షల ఎకరాలు మన వక్ఫ్ బోర్డులు ఆధీనం ఉన్నాయి, పరాధీనంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల ఆ వక్ఫ్ బోర్డు ఆస్తుల వల్ల ఎన్నో విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, మదర్సాలు వాటి మీద ఆధారపడి నడుస్తున్నాయి. వీటిలో ఇప్పుడు అవన్నీ అన్యాక్రాంతం చేయడానికి మోడీ గారు ఈ వక్ఫ్ బిల్లుని పార్లమెంట్లో తీసుకొచ్చి ఆమోదింప చేశారు. దీనికి కొన్ని పార్టీలు సహకరించాయి, కొన్ని వ్యతిరేకరించాయి. ఈ పార్టీలు అన్నీ ఈ వక్ఫ్ బిల్లుకి యాంటీగా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మా ముస్లింలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మన నిడదల్లో ఉన్న మసీదు వాళ్ళందరూ పెద్దలు కలిసి ఆ జమాతులు ఈ జమాతులు అని భేదం లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని భేదం లేకుండా అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఒక ఐక్యవేదిగా ఏర్పడి రేపొద్దున భవిష్యత్తులో జరగబోయే ఈ పోరాటాలకి ఇది నాందిగా మీరు భావించాలి. రేపొద్దున జరగబోయే ఎలాంటి పోరాటాలకైనా చట్ట పరిధిలో మేము పెద్దలకు అనుకూలంగా, చట్టానికి వ్యతిరేకంగా ఎంతవరకైనా మేము శాంతియుత మార్గాల్లో దీన్ని వ్యతిరేకించడానికి వెనుకాడబోమని చెప్పేసి ఈ రోజున నేను నిర్దల్ ముస్లిం ఐక్యవేదిక ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఈ ఒక 2 గంటల సమయంలో మా ముస్లిం సోదరులందరూ ఏకమయ్యి ఈ మండుటెండలో వచ్చి సంఘీభావం తెలిపినందుకు నేను ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీన్ని మొత్తం యావత్ ముస్లిం సమాజం పార్టీలకు అతీతంగా అందరం కూడా సంయుక్తంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని వెనక్కి తీసుకునేంత వరకు భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు చేసే పోరాటానికి నిడదవోలు పట్టిన ముస్లిం ప్రజలందరి తరఫున కూడా మేమందరం కూడా పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ బిల్లుని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి నిడదవోలు పట్టణ ముస్లిం ఐక్యవేదిక తరఫున తెలియజేస్తున్నాం. త్వరలోనే ఈరోజు ఇంత టైంలో కూడా ఇంతమంది సంఘీభావంగా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఒకటే ఆలోచించండి సోదరులారా, ఈరోజు ఇది మన ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన దాడిని మనందరం ఐకమత్యంగా ఉండి తిప్పికొట్టవలసిన అవసరం మనందరి మీద ఉంది. ఈ అమెండ్మెంట్ బిల్లులో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయనే అంశాలని మన పెద్దల ద్వారా తెలియజేస్తారు. వాటిని మనందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది ముస్లిం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడేలాగా మాత్రమే ఈ బిల్లులో సంస్కరణలు ఉండాలి తప్పించి ఈ మా మసీదులకి దర్గాలకి సంబంధించిన ఈ భూముల్ని అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకుంటామంటే ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి ముస్లిం ప్రజానీకం తరఫున మేము తెలియజేస్తూ నిడదవోలు పట్టణ ముస్లింల తరఫున మేము ఈ ముస్లిం వ్యతిరేక బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి దీని ద్వారా తెలియజేస్తున్నాను. త్వరలోనే మా ముస్లిం పెద్దల యొక్క పిలుపు మేరకు ఏ విధంగా ముందుకెళ్లాలనేది మా పెద్దలందరూ, మా నిడదవోలు పట్టణంలోని ముస్లిం జమాతులందరూ, అన్ని మసీదుల పెద్దలు, ముస్లింలందరూ ఏకమై మేము కూడా తీర్మానం చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తాం. దీన్ని ఒక ముస్లింల సమస్యగా మాత్రం దయచేసి చూడొద్దు. ఇది భారతదేశంలోని లౌకికవాదం మీద జరుగుతున్నటువంటి ఒక అమానుషమైనటువంటి చర్య. ఈ చర్యని సమర్థిస్తూ అనేక లక్షల మంది, కోట్ల మంది హిందువులు కూడా మనకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా మాకు మద్దతుగా ఉండండి. మనందరం కలిసి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిద్దాం. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయానికి కట్టుబడి మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.